ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కుర్ర కుంక హర్షగాడు అదంతా చూశాడు కాబట్టి చెప్పాడు. లేదంటే నీకు తెలిసేదే కాదు. గంటలమ్మ ఇంటికొచ్చి గాయత్రత్తయ్య ఆత్మను బంధించే ప్రయత్నం చేసినప్పుడే నీ మీద తన మీద నాకు అనుమానం బలపడింది. గత జన్మలో అమ్మగారి ప్రాణం తీసిన నువ్వు ఈ జన్మలో రూపం మార్చుకునొచ్చినంత మాత్రాన్న బ్రతికిపోవు. నా బిడ్డగా పుట్టిన అమ్మగారు నీ ప్రాణం తీసే తీరతారు. శపథం చేసి అలసిపోకునైని నీ బిడ్డనే నువ్వు వెతికి పట్టుకు రాలేకపోయావు. ఇక నన్ను వెతుక్కుంటూ గాయత్రకు వస్తుందా? అమ్మగారి ఆత్మ ఈ ఇంట్లోనే కనపడింది. అది నువ్వు కూడా చూసావు. ఆత్మ నన్నేం చేయదు. నీ కన్న కూతురుగా పుట్టి తను నా దగ్గరకొచ్చి నా ప్రాణం తీయాలే తప్ప అప్పటి వరకు నా ఆయుష్కి ఢోకా ఉండదు. అంత భయం ఉన్నదానివి తాంత్రిక విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? అదే తెలుసుకునే అవసరం నీకుంది. ఆలోచించు, శోధించు. నా ప్లాన్ ఏంటో నీకర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటావు. నా చెల్లెలు కూతురు కాళ్ళు కాలిపోయేలా ఉలూచిని మంటల్లోకి నెట్టావని చెప్తే సుమనే నీ ప్రాణం తీస్తుంది. చెప్పునైని. ఆ తర్వాత సుమన బతుకేమవుతుందో, విక్రాంత్ ఏమవుతాడో, ఉలూచి అనాథవుతుందో, నీ ఆశయం, నీ అమ్మగారైన గాయత్రక్క లక్ష్యం ఇవన్నీ నిష్ప్రయోజనంగా మిగిలిపోతాయి. అర్థమైంది. నా బిడ్డైన గాయత్రి అమ్మగారి చేతుల్లోనే నువ్వు చావాలని నీకు ఉబలాటంగా ఉంది. నీ కోరిక త్వరలోనే తీర్చేస్తాను. చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.